హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అండ్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఐబిఎం రీసెర్చ్ ఇంటర్న్ సెక్యూరిటీ. సో ఐబిఎం నుంచి అయితే మనకు రీసెర్చ్ ఇంటర్న్ సెక్యూరిటీ అనే ప్రోగ్రామ్, ఇదైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇది. సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించింది ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. సో పైన అప్లై నవ్ అని ఇచ్చారు స్టార్టింగ్లోనే. సో ఇక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం మనం. సో ఇంట్రడక్షన్, ఐబిఎం గురించి అయితే ఇంట్రడక్షన్. ఐబిఎం అనేది ఒక పెద్ద రెప్యూటెడ్ కంపెనీ అని మనకు తెలుసు. ఇట్స్ ఎ బిగ్ రెప్యూటెడ్ కంపెనీ, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంఎన్సీ కంపెనీ. సో ఇదైతే తెలిసిన విషయం మనకు. సో ఇందులో వర్క్ చేయాలని చాలామందికి డ్రీమ్ కూడా ఉంటుంది. సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో గ్రో పాత్ అని ఇక్కడ ఏదో మెన్షన్ చేశారు. కెన్ బి కన్వర్టెడ్ టు రెగ్యులర్ హైర్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్. ఏంటంటే ఇక్కడ మీ బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్, మీ పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే ఇంటర్న్షిప్లో, సో వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీగా మిమ్మల్ని అయితే హైర్ చేసుకుంటామని చెప్తున్నారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సో మీరైతే బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయాలి. సో మంచిగా ట్రైనింగ్ తీసుకొని మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తే మీరైతే ఐబిఎంలో రెగ్యులర్ ఎంప్లాయీగా అవుతారు. సో ఒక్కసారి మీరు రెగ్యులర్ ఎంప్లాయీ అవుతే ఐబిఎంలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, చాలా మంచి శాలరీస్ కూడా ఉంటాయి. సో దానికి కావాల్సిన స్కిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఇన్ జావా, పైథాన్ ఇంక్లూడింగ్ పాండాస్, న్యూంపై, data structures, algorithms, problem solving, linear algebra, probability, statistics, experience with VS Code, Jupyter notebooks, గిట్. సో ఇవైతే దీంట్లో మీకైతే నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్తున్నారు ఈ కోడింగ్కి సంబంధించి. సో అలాగే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, క్రిప్టోగ్రఫీ, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, కీ మేనేజ్మెంట్ అండ్ క్రిప్టోగ్రాఫిక్ అల్గారిథమ్స్, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఓఎస్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ. సో వీటిపైన కూడా మీకైతే నాలెడ్జ్ ఉండాలని కూడా చెప్తున్నారు. సో ఇవన్నీ అయితే చెక్ చేసుకోండి ఒకసారి. సో రిక్వైర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్, ఇది వచ్చేసి ఎక్సలెంట్ కోడింగ్ స్కిల్స్ ఇన్ జావా, పైథాన్ ఇందాకనే మెన్షన్ చేశారు. డేటా స్ట్రక్చర్స్, అలాగే అల్గారిథమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏఐ, ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఫండమెంటల్స్ అయితే నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు మీకు. వాటిపైన కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. సో అది కూడా చూసుకోండి. ప్రిఫర్డ్ టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ ఎక్స్పర్టైజ్, సో సేమ్ అదే ఏఐ లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ సచ్ యాజ్ TensorFlow, PyTorch, Jupyter notebooks, deep learning fundamentals, data manipulation and analysis for large data tools, pandas, NumPy, linear algebra, probability, statistics, Git, containerization, Docker, Kubernetes, OpenShift. సో ఇవన్నీ టూల్స్ ఇవన్నీ. సో వీటికి సంబంధించిన వాటిపైన కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని చెప్తున్నారు ఇది. సో ఒకవేళ మీకు వీటిలో దేనిపైన మీకు నాలెడ్జ్ ఉన్నా అదొక గ్రేట్ యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్తున్నారు వాళ్ళు. సో ఐబిఎంలో జాబ్ అనేది అందరికీ డ్రీమ్ లాంటిది. సో ఇదైతే యూటిలైజ్ చేసుకోండి ఇంటర్న్షిప్. సో యూ వాంట్ టు నో వాట్ ఇట్స్ లైక్ టు బి ఎన్ ఐబిఎంఆర్. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. రోల్ వచ్చేసి రీసెర్చ్ ఇంటర్న్ సెక్యూరిటీ. సో ఇదైతే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ కాబట్టి మీ రోల్ వచ్చేసి రీసెర్చ్ ఇంటర్న్ సెక్యూరిటీ అని ఇచ్చేసారు. సో లొకేషన్ వచ్చేసి మల్టిపుల్ లొకేషన్స్, అలాగే ఇక్కడ సియాల్ అని ఉంది, అక్కడ ఓపెన్ చేసి తెలుస్తుంది. కేటగిరీ వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైము. సో ట్రావెల్ రిక్వైర్డ్, నో ట్రావెల్. కాంట్రాక్ట్ టైప్ వచ్చేసి ఇంటర్న్షిప్. సో కంపెనీ వచ్చేసి ఐబిఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ రిక్వెస్ట్ ఐడి ఉంది. సో ఇక్కడ అప్లై నవ్ ఉంది కదా, సో ఈ అప్లై నవ్ పైన క్లిక్ చేయండి. అప్లై నవ్ పైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో అక్కడ నుంచి రిజిస్ట్రేషన్ అవ్వండి, అప్లై చేయండి. అప్లై చేస్తే తర్వాత మీకైతే కాల్ బ్యాక్ వస్తుంది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత కంపెనీ నుంచి, ఐబిఎం నుంచి. సో ఎంచాక మీరైతే ఇంటర్న్షిప్లో జాయిన్ అయిపోవచ్చు. జాయిన్ అయ్యి మంచి ట్రైనింగ్ తీసుకొని తర్వాత మంచిగా పర్ఫార్మెన్స్ ఇస్తే మీరైతే ఐబిఎంలో రెగ్యులర్ ఎంప్లాయీ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఐబిఎంకి సంబంధించిన ఇంటర్న్షిప్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.